ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. డీజీపీ ఎంపికలో సుప్రీం గైడ్ లైన్స్ యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ పదవి విరమణ చేస్తున్నారని, పిల్పై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఏపీ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ నెల 31వ తేదీన ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేస్తున్నారని, పిల్పై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే డీజీపీ ఎంపికలో సుప్రీం గైడ్ లైన్స్ యూపీఎస్ నిబంధనలు పాటించలేదని చెప్పేసి కూడా పిటిషన్ ఆరోపించారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ పదవి విరమణ చేస్తున్నారని, దీనిపై పిల్లి వెంటనే విచారణ జరపాలని చెప్పేసి కూడా పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే పూర్తి స్థాయిలో కూడా, అంటే ఎప్పుడైతే ఈ సీనియారిటీ ఉంటుందో సీనియారిటీని బేస్ చేసుకుని కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎంపిక చేయాలని చెప్పేసి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఇక్కడ ఈ ఎంపీ ఈ యొక్క డీజీపీ పదవి కోసం ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఒక ఆధీనంలోకి తీసుకుని సీనియారిటీని ఆధీనంలోకి తీసుకొని కూడా ఈ ఎంపిక జరపాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ యొక్క పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే పూర్తిస్థాయిలో కూడా, అంటే పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి విచారణ చేసిన తర్వాత ఒక తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే డీజీపీ ఎంపికలో సుప్రీం గైడ్ లైన్స్, అంటే యూపీఎస్పీ నిబంధనలు పాటించలేదనేది ఒక ఆరోపణ అయితే గట్టిగా వినపడతా ఉంది. ఈ నిబంధన ప్రకారం డీజీపీని ఎంపిక చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క కోర్టులో అయితే లంచ్ మోషన్ పిటిషన్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే ఎందుకు ప్రతిసారి ఒక డీజీపీని ఎంపిక చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట రాజకీయాల ప్రమేయం అనేది వస్తూ ఉంటుంది? అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ యూపీఎస్సీ గైడ్ లైన్స్ కానీ పాటించకుండా, అంటే మొత్తం ఏదైనా సరే తుంగలో తొక్కేసి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని తీసుకుంచే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే నిబంధనల ప్రకారం చేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. నిబంధనల ప్రకారం చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా పిటిషనర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డీజీపీ స్థాయి వ్యక్తులు, అంటే పూర్తి స్థాయిలో కూడా అది కోర్టులో విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోర్టు విచారణ చేసిన తర్వాత తదుపరిగా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ యొక్క లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంది. మరి ఆ పోలీస్ వ్యవస్థ ఎంపికలో కూడా ఇటువంటి వ్యవస్థని చేయడం కూడా సమంజసం కాదని చెప్పేసి కొందరు చేస్తున్నటువంటి ఈ యొక్క నిబంధనల ప్రకారం వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ పిటిషనర్ అయితే కోరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.